హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మంచి లొకాలిటీలో కట్టించిన ఈస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్ అయితే చూద్దామండి. ఇంటి కన్స్ట్రక్షన్ అయితే చాలా క్వాలిటీగా అయితే చేయించారండి. ఇంటీరియర్ డిజైన్ కూడా మంచిగా అయితే చేయించారండి. లోపలంతా కూడా ఒకటే ప్యాటర్న్లో ప్లెయిన్ కలర్స్ అయితే యూజ్ చేశారు. ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడుంది, హౌస్ ప్రైస్ అని చెప్పి వీడియోలో అయితే చెప్తానండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అయితే ఎవరైతే హౌస్ తీసుకుందామని చూస్తున్నారో వాళ్ళకైతే వీడియో అయితే చేరుతుందండి. ఫ్రెండ్స్, ఇంటి డీటెయిల్స్లోకి వస్తే మనకి ఈస్ట్ ఫేసింగ్లో కట్టించిన 2 BHK హౌస్ అండి. మనకి ఇంటి మెజర్మెంట్స్ వచ్చి 30x52 అండి. ఇది 173 గజాలు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఇది సెన్స్లో చూస్తే 3.5 సెంట్లు అయితే వస్తుందండి. ఫ్రంట్ ఎలివేషన్ అయితే బాగుంది ఫ్రెండ్స్. మనకి అవుట్ సైడ్ ఇక్కడైతే కార్ అయితే పెట్టుకోవచ్చండి. మనకు సెంటర్లో ఆ ఖాళీ కనిపిస్తుంది కదా, అక్కడైతే గ్లాస్ అయితే ఫిక్సింగ్ అయితే చేయాలండి. ఇంకా ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ అయితే బ్యాలెన్స్ అయితే ఉందండి. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ ఫేసింగ్ వచ్చి 30 అడుగులు అయితే ఇచ్చారండి. లోతు వచ్చి 52 అండి. దానివల్ల బిల్డింగ్ ప్లానింగ్ అయితే చాలా మంచిగా అయితే ఇచ్చారండి. ఇందులో 2 BHK కట్టారు కాబట్టి చాలా స్పేసెస్కి అయితే ఇచ్చారండి. గేట్ తీసిన లోపలికి అయితే వెళ్ళి చూద్దామండి. గేట్లో డిజైన్స్ కూడా బాగున్నాయి. ఫ్రెండ్స్, మన పార్కింగ్ ఏరియాలో ఫుల్ టైల్ డిజైన్ అయితే బాగుందండి. పార్కింగ్ ఏరియా అయితే పెద్దదిగానే ఇచ్చారు. ఈజీగా అలాంటి కార్ అయినా పడుతుందండి. మనం ఈ ప్లేస్ని అయితే సిట్అవుట్ ఏరియా కింద కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ సీలింగ్ అయితే పీవీసీ సీట్స్ అయితే యూజ్ చేశారండి. టోటల్గా పీవీసీ సీట్స్ అయితే యూజ్ చేశారు. చూడడానికి అయితే చాలా మంచిగా అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రంట్ మెయిన్ డోర్కి అయితే టోటల్గా టేకుట్ అయితే యూజ్ చేశారండి. మెయిన్ డోర్ డిజైన్ అయితే చాలా మంచిగా అయితే చేయించారు. ఇది 8 feet హైట్ వరకు అయితే తీసుకున్నారండి. అంతేకాకుండా ఇది మనకి డబుల్ డోర్ అయితే ఇచ్చారండి. సింగిల్ డోర్ అయితే కదండి, డబుల్ డోర్ అయితే ఇచ్చారు. రీసెంట్గా పాలిష్ వర్క్ కూడా చేయించారండి. ఇంకా హ్యాండిల్స్ అవి కూడా ఫిక్సింగ్ అయితే చేయాలి. మనకు పార్కింగ్ ఏరియా అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారండి. అలాంటి కార్ అనేది పడుతుంది. అలాగే బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కన్నా టైప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారండి. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. అలాగే బిల్డింగ్ నార్త్ వైపు సొంత వచ్చి 3.5 అడుగులు అయితే ఇచ్చారండి. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే ఫ్రంట్ అయితే మనకు ఒక వాష్ బేసిన్ అయితే ఇచ్చారండి. నార్త్ వైపుకి అయితే ఒక గుమ్మం మీద ఇచ్చారు. అలాగే మనకు అవుట్ సైడ్ ఇక్కడైతే కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. కాంపౌండ్ వాళ్ళకి బాత్రూమ్కి టచ్ అవ్వకుండా గ్యాప్ కూడా ఇచ్చారండి. లోపలైతే ఇండియన్ వేర్ బేసిన్ అయితే యూజ్ చేశారు. అలాగే మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి సౌత్ ఈస్ట్లో మనకి ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. వాయులో ల్యాండింగ్కి కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వకుండా ఇక్కడ కూడా గ్యాప్ అయితే ఇచ్చారండి. మనకి ల్యాండింగ్ కిందే వాష్ ఏరియా అండ్ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి పాయింట్ అయితే ఇచ్చారండి. ఈ ప్లేస్ అంతా కూడా మనకి టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకి ఇంట్లో వర్క్ అయితే బాగా చేయించారండి. ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళి చూద్దామండి. ఫ్రెండ్స్, మన మెయిన్ డోర్ తీసిన లోపల గంట 2x4 వెట్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. హాల్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారు. హాల్ మెజర్మెంట్స్ వచ్చి 12x14 సైజులు అయితే ఇచ్చారండి. స్క్వేర్ టేప్లు అయితే ఇచ్చారు. హాల్లో ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. మనకు సెంటర్లో ఇక్కడ ప్రొపల్ లైటింగ్ అయితే యూజ్ చేశారండి. చుట్టూరు ప్రొపల్ లైటింగ్ అండ్ లేజర్ లైటింగ్ అయితే యూజ్ చేశారు. ఒకసారి అయితే చూడొచ్చండి. ఎక్కడ కూడా సీలింగ్ లైట్స్ అయితే యూజ్ చేయలేదండి. మొత్తం అంతా కూడా ప్రొపల్ లైటింగ్ అండ్ లేజర్ లైటింగ్ అయితే యూజ్ చేశారు. మనకి సీలింగ్ లైట్స్ కూడా ఇచ్చారు కానీ నేనైతే ఆన్ చేయలేదండి. అవి కావాల్సిన సరే మనం అయితే యూజ్ చేసుకోవచ్చండి. అలాగే హాల్లో స్టడీకి టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. టీవీ యూనిట్కి యూజ్ చేసిన లామినేట్ సీట్స్ అండ్ పీవీసీ సీట్స్ అయితే చాలా బాగున్నాయి. టీవీ యూనిట్ డిజైన్ అయితే చాలా మంచిగా అయితే చేయించారు. ఫ్రెండ్స్, మనకి టీవీ యూనిట్కి యూజ్ చేసిన అంతా కూడా ఒకటే ప్యాటర్న్ అయితే చేయించారండి. ఇక టీవీ యూనిట్ పెట్టడానికి అయితే వైట్ కలర్ సీట్ అయితే యూజ్ చేశారు. 3D ప్రింట్ అయితే తీసుకున్నారండి. మనకి ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్లో పీవీసీ సీట్స్ అయితే యూజ్ చేశారండి. ఒకసారి అయితే చూడొచ్చండి. ఇదంతా కూడా లేటెస్ట్గా టీవీ యూనిట్ ప్రతి దొక్కినా కూడా ఇదే సీట్స్ అయితే యూజ్ చేస్తున్నారండి. దీనివల్ల అయితే చాలా లుక్ అయితే వస్తుంది. అలాగే టీవీ యూనిట్ కింద రిమోట్స్ అయి పెట్టుకోవడానికి చిన్న చిన్న సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. టీవీ యూనిట్ వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. ఇంట్లో వుడ్ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే చేయించారండి. మీరు కూడా ఇలా వర్క్ చేయించుకోవాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. అలాగే టీవీ యూనిట్ పక్కన మాస్టర్ బెడ్రూమ్ అండ్ సెకండ్ బెడ్రూమ్స్ అయితే ఇచ్చారు. బెడ్రూమ్ కిచెన్ డోర్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. మనకి హాల్ అయితే స్క్వేర్ టేప్లో చాలా పెద్దదిగానే ఇచ్చారు. హాల్లో నార్త్ వైపు ఒక డోర్ అండ్ ఒక విండో అయితే ఇచ్చారండి. అలాగే ఈస్ట్ వైపు అయితే ఒక విండో అయితే ఇచ్చారు. లోపల విండోస్ అన్ని కూడా యూపీవీసీ విండోస్ అయితే తీసుకున్నారు. అలాగే మనకి టీవీ యూనిట్ ఇక్కడ స్ట్రైట్గా రావడం వల్ల అయితే అక్కడ సోఫా సెట్ అది కూడా మనకి చాలా ఈజీగా సెట్ చేసుకోవచ్చండి. అలాంటి సోఫా సెట్ అన్న కూడా పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది. మనకి డోర్స్ కూడా డబుల్ డోర్ ఇవ్వడం వల్ల అయితే ఒక డోర్ క్లోజ్ చేసిన అయితే యూజ్ చేసుకోవచ్చండి. అలాగే మనకు కావాలంటే ఎల్సేపు హాల్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చండి. మనకి డైనింగ్ హాల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి హాల్ దాటికని పక్కన డైనింగ్ ఏరియా అయితే ఇచ్చారండి. డైనింగ్ ఏరియాలో కూడా పీఓపీ సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. ఇక్కడ కూడా టోటల్గా ప్రాపర్ లైటింగ్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, మనకి ఈ బిల్డింగ్లో లోపల సీలింగ్ చూస్తే ఒకటే ప్యాటర్న్ అయితే చేయించారండి. ఓన్లీ వైట్ కలర్ అయితే యూజ్ చేశారు. ఎక్కడ కూడా కలర్స్ అయితే యూజ్ చేయలేదండి. దానివల్ల అయితే చాలా నీట్గా అయితే ఉంది. మనకి డైనింగ్ ఏరియా అయితే పెద్దదిగానే ఇచ్చారండి. మనకి ఇక్కడైతే వాష్ బేసిన్ సౌత్ వైపుకి అయితే ఒక డోర్ అయితే ఇచ్చారు. ఇన్వర్టర్ పెట్టిన పాయింట్ కూడా ఇక్కడ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనకి డైనింగ్ ఏరియా కాబట్టి చిన్న చిన్న కప్స్ కానీ డిన్నర్ సెట్స్ కానీ పెట్టడానికి అయితే ఇక్కడ చిన్న సెల్ఫ్ అయితే ఇచ్చారండి. టోటల్గా గ్లాస్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకి డైనింగ్ ఏరియా అయితే పెద్దదిగానే ఇచ్చారండి. కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా కలిపి 11x20 సైజులు అయితే ఇచ్చారండి. మనకి డైనింగ్ ఏరియా పక్కనే కిచెన్ అండ్ పూజా రూమ్ అయితే ఇచ్చారు. ఇవైతే నెక్స్ట్ అయితే చూద్దామండి. ముందు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి.
మనకి టీవీ యూనిట్ పక్కన మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. ముందు బెడ్రూమ్స్ అయితే చూద్దాం. మనకు లోపల గుమ్మలన్నీ కూడా గ్రానైట్తోనే చేయించారండి బెడ్రూమ్ డోర్స్కి అయితే. అలాగే బెడ్రూమ్ డోర్స్కి వచ్చిన డోర్ డిజైన్ కూడా బాగుంది. లోపలంతా కూడా బ్లాక్ కలర్ గ్రానైట్ అయితే యూజ్ చేసి ఫ్రెండ్స్ మనకు మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 12x15 సైజులు అయితే ఇచ్చారండి. ఈ మొక్కల్లోసి ఇక్కడ నుంచి అయితే 12x15 సైజులు అయితే ఇచ్చారు. బెడ్రూమ్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారండి. బెడ్రూమ్లో వెస్ట్ అండ్ సౌత్ వైపుతో 2 విండోస్ అయితే ఇచ్చారు. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా బాగుందండి. దీనికి కూడా ప్రాపర్ లైటింగ్ అయితే యూజ్ చేశారు. మీకు ముందుగా చెప్పాను కదా, లోపలంతా కూడా ప్యాటర్న్లో సీలింగ్స్ అయితే చేయించారండి. చాలా నీట్గా అయితే ఉంది. అలాగే బెడ్రూమ్లో వెస్ట్ వైపు గోడకి అయితే టోటల్గా ఇక్కడ కబోర్డ్ అయితే ఇచ్చారండి. ఇది కూడా సీలింగ్ ఎటువరకు తీసుకున్నారు. కబోర్డ్కి వచ్చే లామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. మనకి ఇదైతే మ్యాటి ఫినిష్తో లామినేట్ సీట్స్ అయితే తీసుకున్నారు. 2 ఫినిష్లు అయితే తీసుకున్నారు. లోపల సెల్ఫ్స్ కూడా స్పేసెస్గానే ఉన్నాయి. లోపలంతా కూడా సిమెంట్ అయితే కబోర్డ్స్ అయితే చేయించారండి. కబోర్డ్కి వచ్చే లామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. ఈ బిల్డింగ్లో అంతా కూడా ఒకటే ప్యాటర్న్లో లామినేట్ సీట్స్ అయితే యూజ్ చేశారండి. మన బెడ్రూమ్ అయితే స్క్వేర్ టేబుల్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మన బెడ్రూమ్లో ఈ కన్నర్ అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. వాష్రూమ్ అయితే చూద్దాం. మనకి ఈ బాత్రూమ్ దగ్గర కూడా గ్రానైట్ గుమ్మం అయితే యూజ్ చేశారండి. బాత్రూమ్ డోర్ డిజైన్ కూడా బాగుందండి. మనకు లోపల 2 బెడ్రూమ్స్ కూడా 2 అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఇచ్చారండి. మనకి ఈ వాష్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 4x6.5 సైజులు అయితే ఇచ్చారు. లోపల వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. లోపల సూట్ స్టాఫ్స్ అన్ని కూడా ఫిక్సింగ్ అయితే చేస్తారండి. ఫ్రెండ్స్ మనకి ఈ బిల్డింగ్లో మేము చెప్పుకోవాల్సిందో లోపల సూట్ స్టాఫ్స్ అన్ని కూడా సిరా కంపెనీ అయితే తీసుకున్నారండి. బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ అయితే యూజ్ చేశారండి. లోపలంతా కూడా సిరా కంపెనీ సూట్స్ అండ్ ట్యాప్స్ అయితే యూజ్ చేశారండి. ఈ డిజైన్ కూడా బాగుందండి. ఫ్రెండ్స్ ఇంటి కన్స్ట్రక్షన్ వైస్ అయితే చాలా బాగా చేయించారు. లోపల కలర్స్ కూడా చాలా ప్లైన్ కలర్స్ అయితే యూజ్ చేశారండి. మరి పిచ్చి పిచ్చి కలర్స్ కాకుండా అంతా కూడా ఒకటే ప్యాటర్న్లో కలర్స్ అయితే కాంబినేషన్ అయితే యూజ్ చేశారండి. వర్క్ అయితే చాలా మంచిగా అయితే చేయించారు. అంతా కూడా ఇంజనీరింగ్ ప్లాన్ ఎలా ఉంటుందో ఆ టైప్లో అయితే కట్టించారండి. లోపలంతా కూడా బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేసి అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. మనకి ఇంటి అడ్రస్ అయితే చెప్తున్నాం చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ పనసపాడు నియర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర అయితే వస్తుందండి. మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్ దగ్గర అయితే వస్తుందో. మనకి కిచెన్ పక్కన పూజ రూమ్ అయితే ఇచ్చారండి. ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు. మనకి మాడ్యులర్ కిచెన్ అయితే చేయించారండి. మనకి యూసేఫ్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. కిచెన్లో యూజ్ చేయని వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. మన సౌత్ వైపుకి అయితే ఒక విండో అయితే ఇచ్చారు. అలా సింగిల్ పెట్టుకునే పాయింట్ అయితే ఇచ్చారండి. మన గ్రైండర్ మిక్సీ రైస్ కుక్కర్ పెట్టడానికి అయితే పాయింట్ అయితే ఇచ్చారండి. అలాగే సెల్ఫ్స్ కూడా చాలా ఎక్కువగానే ఇచ్చారండి. పైన అంతా కూడా స్టోరేజ్ ఐటమ్స్ పెట్టడానికి అయితే సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. కింద కూడా డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకుని సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. ఇక్కడ టోటల్గా సెల్ఫ్ అంతా కూడా గ్లాస్ అయితే యూజ్ చేశారు. ఈ డిజైన్ అయితే చాలా మంచిగా అయితే ఇచ్చారండి. మనకు అలాగే ఇది మాడ్యులర్ కిచెన్ అయితే చేయించారండి. కిచెన్ అయితే చాలా స్పేసెస్గానే ఉందండి. అసలు టైట్గా అయితే లేదు. కింద 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారండి. బాస్కెట్స్ అయితే చూద్దాం. బాస్కెట్స్ అయితే చాలా పెద్దగానే ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే తీసుకున్నారు. మన కిచెన్ అయితే చాలా స్పేసెస్గానే ఉందండి. కిచెన్లో యూజ్ చేయని లామినేట్ సీట్స్ కూడా చాలా బాగున్నాయండి. చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. ప్లస్ మన కిచెన్ దగ్గర ఇలా యూసేఫ్ ప్లాట్ఫారం చేయడం వల్ల యూజ్ చేయాలంటే మనం కుక్ చేయని ప్రతి ఐటమ్ కూడా ఈ ప్లాట్ఫారం దగ్గర పెట్టుకుంటే మనం సర్వ్ చేసుకునేటప్పుడు అయితే చాలా ఈజీగా అయితే ఉంటుందండి. డైనింగ్ ఏరియా పక్కన వస్తుంది కాబట్టి. కిచెన్ పక్కన ఇక్కడ పూజా రూమ్ అయితే ఇచ్చారండి. పూజా రూమ్ అయితే చూద్దాం. పూజా రూమ్ దగ్గర యూజ్ చేయని డోర్ డిజైన్ అయితే బాగుందండి. టోటల్గా లేజర్ కటింగ్ అయితే చేయించారండి. పీవీసీ డోర్ తీసుకుని ఇదైతే లేజర్ కటింగ్ అయితే చేయించారు. మనకు పూజా రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. ఈజీగా ఒక 4గురికి అయితే సరిపోతుంది. అలాగే దేవుని పెట్టుకుని చిన్న ప్లాట్ఫారం కూడా చేయించారండి వుడ్తో. ఈస్ట్ వైపుకి అయితే చిన్న కిటికీ అయితే ఇచ్చారు. లోపలంతా కూడా ప్లైన్ కలర్ అయితే యూజ్ చేశారండి. మన కిచెన్ అండ్ పూజా రూమ్ అయితే చాలా పెద్దగానే ఇచ్చారండి. అలాగే డైనింగ్ ఏరియా కూడా పెద్దదిగానే వచ్చింది. ఈ ఇంట్లో బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ కిచెన్ కానీ డైనింగ్ ఏరియా కానీ అంతా కూడా చాలా విశాలంగానే ఇచ్చారండి. ఇక్కడ సౌత్ వైపుకి అయితే ఒక డోర్ అయితే ఇచ్చారు. బయటకి అయితే వెళ్ళి చూద్దామండి. మనకు సౌత్ వైపు కూడా సెట్ బ్యాక్ మంచిగానే ఇచ్చారండి. 20 అంగుళాలు అయితే ఉంటుంది. మన బిల్డింగ్ చుట్టూరు తిరిగేంత సెట్ బ్యాక్స్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకి ఇల్లు కట్టించిన ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే మనకి ఇంటి దగ్గర నుంచి మెయిన్ రోడ్కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి. దానివల్ల అయితే స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ఇంటర్నేషనల్ హాస్పిటల్ అన్నీ కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటాయండి. ట్రాన్స్పోర్టేషన్ అయితే కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మనకి టీవీ యూనిట్ పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. ఈ బెడ్రూమ్ కూడా చూద్దాం. మనకి ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 11x14 సైజులు అయితే ఇచ్చారండి. ఈ బెడ్రూమ్ కూడా చాలా పెద్దదిగానే ఇచ్చారండి. స్క్వేర్ టేబుల్ అయితే ఇచ్చారు. మనకి ఇక్కడ కూడా పివోప్ సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. టోటల్గా ప్రాపర్ లైటింగ్ అయితే యూజ్ చేశారు. లోపలంతా కూడా చాలా ప్లైన్ కలర్స్ అయితే యూజ్ చేశారు. అలాగే మనకి వెస్ట్ అండ్ నార్త్ వైపుకి అయితే 2 విండోస్ అయితే ఇచ్చారు. లోపల విండోస్ అని కూడా యూపీవీసీ విండోస్ అయితే తీసుకున్నారండి, ఇంక్లూడింగ్ మస్క్తో మ్యాట్తో. సేఫ్టీకి యూజ్ చేయని గ్రిల్ డిజైన్ కూడా బాగుందండి. చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్ మన బెడ్రూమ్కి కార్నర్లో ఈస్ట్ వైపుకి అయితే కబోర్డ్ అయితే ఇచ్చారండి. ఇది సీలింగ్ హైట్ వరకు అయితే తీసుకున్నారండి. కబోర్డ్కి యూజ్ చేయని లామినేట్ సీట్స్ అయితే బాగున్నాయండి. లోపలంతా కూడా ఒకటే ప్యాటర్న్లో లామినేట్ సీట్స్ అయితే యూజ్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగుందండి. మనకి లోపల హాల్లో కానీ కిచెన్లో కానీ యూజ్ చేయని లామినేట్ సీట్స్ కూడా బాగున్నాయండి.
ఫ్రెండ్స్ మనకి ఇంట్లో కబోర్డ్ వర్క్ కానీ లోపల కలర్స్ కానీ ఒకటే ప్యాటర్న్ అయితే చేయించారండి. చూడడానికి అయితే చాలా బాగుంది. మనకి సెకండ్ బెడ్రూమ్ కూడా ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. వాష్రూమ్ అయితే చూద్దాం. మనకు కావాలంటే ఈ ప్లేస్ అయితే డ్రెస్సింగ్ రూమ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చండి. మనకి ఈ బాత్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. 4x6 సైజులు అయితే ఇచ్చారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. 2x4 వెట్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. పెద్ద టైల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే లోపల సూట్ స్టాప్స్ అన్ని కూడా ఫిక్సింగ్ అయితే చేశారండి. మనకి ఇల్లు అయితే రెడీ టు మూవ్ అండి. గృహప్రవేశానికి అయితే రెడీగా అయితే ఉంది. ఫ్రెండ్స్ మనకి ఇంటి కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేయించారండి. ఈస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఇల్లు అయితే చాలా బాగుంటుందండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ మనకి ఇంటి ప్రైస్ అయితే చెప్తాను చూడండి. మనకి హౌస్ ప్రైస్ వచ్చి 82 lakhs అయితే చెప్తున్నారండి. ఇది కూడా ఫైనల్ అయితే కాదండి, మాట్లాడుకుంటే తగ్గిస్తారండి. నెగోషియబుల్ అయితే ఉందండి. అలాగే మనకి ఇంటికి అయితే 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. ఇంటి ప్రైస్ అయితే మళ్ళీ చెప్తాను చూడండి, 82 lakhs అయితే చెప్తున్నారు. మాట్లాడితే ఇంకా తగ్గిస్తారండి. నెగోషియబుల్ అయితే ఉందండి. అలాగే మనకి ఇంటికి అయితే 80% వరకు కూడా లోన్ అయితే వస్తుందండి. కావాలంటే మీకు నచ్చిన బ్యాంక్లో మేమే లోన్ అయితే చేంజ్ అయితే ఇస్తామండి. కన్స్ట్రక్షన్ వైజ్ చూసుకుంటే చాలా మంచిగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయించారండి. అలాగే నాన్ పొల్యూషన్ ఏరియాలో అయితే ఉంటుందండి. వాటర్ కూడా చాలా బాగుంటుంది. మెయిన్ రోడ్ కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసినట్టయితే హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. అది కూడా స్క్రీన్ మీద ఇస్తాను, టైటిల్లోనే ఇస్తాను. ఫ్రెండ్స్ మీరు కూడా ఏమన్నా ప్రాపర్టీస్ అమ్మాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. లైక్ హౌసెస్ కానీ, పొలాలు కానీ, స్థలాలు కానీ ఏమన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే చేస్తే మేము వచ్చి నీట్గా ప్రమోట్ చేసి అయితే సేల్ అయితే చేస్తామండి. ఫ్రెండ్స్ వీడియో నేస్తే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.